నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం. ముందుగా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా నారా లోకేష్ బర్త్డే అంశం వాళ్ళ అభిమానుల యొక్క అభిమాన ప్రవాహంలో అది ట్రెండింగ్లోకి వచ్చినటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన అనేక మాధ్యమాల ద్వారా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పోస్టులు పెట్టడం, ఆయనతో దిగిన ఫోటోలు షేర్ చేయటం, వాళ్ళ జ్ఞాపకాలు పంచుకోవటం ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో నాకు కూడా ఆయన నియోజకవర్గంతో ఆయనతోటి ఉన్నటువంటి ఒక 2-3 జ్ఞాపకాలను బ్రీఫ్గా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం ఈ వేదిక ద్వారా చేయాలనుకుంటున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. నా అనుభవాలు కూడా ఒకసారి వినే ప్రయత్నం అయితే మీరు కూడా చేయండి. మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సో ఫస్ట్ నారా లోకేష్ కన్నా నారా లోకేష్ నియోజకవర్గంతో ఒక చిన్న జ్ఞాపకం అయితే నాకుంది. ఒకరోజు నేను ఇంతకుముందు ఆదాన్ ఛానల్లో పనిచేసేటప్పుడు ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది. నారా లోకేష్ తన నియోజకవర్గంలో ఈసారి గెలవటం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఏ నియోజకవర్గానికి లేనటువంటి విధంగా ఒక ప్రత్యేకతను తీసుకొచ్చేలాగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి కష్టపడుతున్నాడు. అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వరకు తానే చేస్తూ అక్కడ తనదైన ముద్ర వేస్తున్నాడు. కాబట్టి ఈ అన్ని అంశాలను మీరు ప్రపంచానికి చూపిస్తే బాగుంటుంది. ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేయండి. ఒక ఎన్నికల సర్వే అనుకోండి, మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. ఒక ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక సలహా ఇస్తూ ఒక కాల్ వచ్చింది. సరే, నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా, మేనేజ్మెంట్ ఒప్పుకోవాలని చెప్పేసి సరే చూద్దాం అన్నాను. ఆ తర్వాత మేనేజ్మెంట్ చెప్పడం, మేనేజ్మెంట్ కూడా ఒక సందర్భంలో అది వాళ్ళు అడిగిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. నేను ఒక కెమెరామెన్ తీసుకొని ఒక 2 రోజులు అక్కడ ఉండటానికి ప్లాన్ చేసుకుని మరి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ అసలు అక్కడ మాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. సరే పార్టీ ఆఫీస్కి వెళ్దాం, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం అని చెప్పేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇలా సంగతి అండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూర్చోబెట్టి మర్యాద చేసి చేతిలో ఒక పాంప్లెట్ పెట్టారు. ఏంటండి ఇదే అన్నాను. సార్ చూడండి అన్నారు. 23 పథకాలు అందుట్లో ఉన్నాయి. నాకు కరెక్ట్గా నంబర్ కాస్త అటు ఇటు అవ్వచ్చు. 23 పథకాల యొక్క పేర్లతో సహా నంబర్ ఉంది, లిస్ట్ ఉంది. ఏంటండి అంటే ఇది ఆల్రెడీ నారా లోకేష్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడండి అని చెప్పేసి చెప్పారు. స్త్రీ శక్తి పేరుతో ఒక భవనం కట్టించి చాలా మందికి టైలరింగ్ లోను, అదేవిధంగా టైలరింగ్ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వటం దగ్గర నుంచి మొదలు పెడితే సంజీవని పేరుతో ఒక అంబులెన్స్ కానివ్వండి, అక్కడ హాస్పిటల్ కానివ్వండి, ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అసలు అనేక పథకాలు, చాలా మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయటం, దాదాపు 1-2 స్టేడియాలు నిర్మించి ఆటల పోటీలు పెట్టడం, బంగారం షాపుల వాళ్ళ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటం, వాళ్ళ సాధక బాధకాలు అవసరమైతే ఏమన్నా ఆర్థిక పరమైన పరిస్థితులు ఉంటే అక్కడ గోల్డ్ స్మిత్ల కోసం ఒక పథకాన్ని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా చేనేత కార్మికుల కోసం వేవర్శాల అని చెప్పేసి ఒక భవనం కట్టించి కొన్ని 100 మంది చేనేత కార్మికులు అక్కడ పనిచేసుకునేలాగా ఏర్పాటు చేయడం. నేను వెళ్ళిన రోజు అక్కడ నారా బ్రాహ్మణి ఆ రోజు అక్కడ ఇనాగ్రేషన్కి వచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల రోడ్లు వేయించారు, రోడ్లకు ప్యాచ్లు వేయించారు, మంచినీళ్ళు ఇచ్చారు, వైద్యం చేయిస్తున్నారు, కొంతమందికి ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇక తోపుడు బండ్లు అయితే చెప్పక్కర్లా. మంగళగిరి నిండా ఎక్కడ చూసినా నారా లోకేష్ బొమ్మలతో తోపుడు బండ్లు. ఎవరు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నా తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు, ఫ్రైడ్ రైస్ లాంటివి ఏర్పాటు చేసుకునేటటువంటి బండ్లు, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి దానికి సంబంధించి ప్రత్యేకంగా డిజైన్ చేసిన బండ్లు, ఇట్లా 1 కాదు 2గా చిరు వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి 23 పథకాలు ఏర్పాటు చేసి మరి ఆయన అక్కడ అసలు ప్రతిపక్షంలో ఉన్నాడా అధికార పక్షంలో ఉన్నాడా అనేటటువంటి ఆశ్చర్యాన్ని కలిగించారు. నిజంగా చెప్పాలంటే అక్కడ నేను వెళ్ళిన సందర్భంలో ఎవరో శుభలేఖ తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నారు. ఏంటి శుభలేఖ ఇస్తున్నారు ఏంటయ్యా అంటే, సార్ శుభలేఖ ఇస్తే ఎస్సీ ఎస్టీలకైతే మంగళసూత్రం పెళ్లి బట్టలతో సహా ఇస్తారని, మిగిలిన వాళ్ళకైతే వధూవరులకి పెళ్లి బట్టలతో సహా ఇస్తారని నేను చెప్పేసి అన్నారు. కొన్ని 100 శుభలేఖలు అక్కడ పరిచుంటం నేను చూశాను. ఆ కిట్లు అక్కడ పెట్టడం చూశాను. ఇంకా నాకు చాలా కొన్ని గుర్తులేదు కానివ్వండి. 23 పథకాలు ఏర్పాటు చేసి అక్కడ నారా లోకేష్ ఎంత పకడ్బందీగా నియోజకవర్గాన్ని తనదైన మార్కుతోటి నింపాడో నేను చూసిన తర్వాత అసలు ఆశ్చర్యపోయాను.
గ్రౌండ్ రిపోర్ట్కి వెడితే నాకు తెలిసి ఒక్కడు కూడా నెగిటివ్ పాయింట్లు చెప్పరు. ఖచ్చితంగా గెలుస్తాడు, అసలు ఓడిపోయే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పినటువంటి విషయం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నాయకుడు అంటే ఇలా కదా ఉండాలి అని చెప్పేసి ఒక పక్క, ఈ బాబు ఇంత కష్టపడాలా, ఇంత చెయ్యాలా, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత టైం కేటాయించాలి, ఇంత శ్రమ కోర్చాలని చెప్పేసి అయితే నిజంగా నేను ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో చాలా మంది దీన్ని కేస్ స్టడీగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ రోజు నాకు అనిపించినటువంటి భావన అదే. కేస్ స్టడీగా తీసుకుంటే అసలు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే చిరకాలం ప్రజల మనసుల్లో ఉండిపోతాడు అనేటటువంటి భావన అయితే ఆ రోజు నాకు కలిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత 50,000 మెజార్టీతో నారా లోకేష్ ఈసారి గెలుస్తున్నాడని చెప్పేసి వీడియో చేశారు. ఎలా చూస్తే అది 90,000కి పైచులకు వెళ్ళిపోయింది. నిజంగా అందరి అంచనాలు అయితే తలకిందలే. ఇది మొదటగా ఆయన నియోజకవర్గంతో ఉన్నటువంటి నా జ్ఞాపకం అయితే, రెండోది ఎన్నికల ముందు ఒక చిన్న జ్ఞాపకం ఉంది. చిన్నది కాదు, కాస్త పెద్దదే అనుకోవచ్చు. యువగళం పేరుతోటి కొన్ని సభలు ఏర్పాటు చేస్తే అందులో ఒక సభకి, రాజంపేట ఏర్పాటు చేసిన సభకి యాంకరింగ్ చేసే అవకాశం నాకు దొరికింది. అది కూడా నాకు దొరికినటువంటి అవకాశం కాదు, ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నటువంటి ఒక సినీ నటుడికి ఆ ఛాన్స్ ఇస్తే మరి ఆయన కుదరలేదు, మరో కారణం లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారట. ఎవరున్నారని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నా పేరు మరి ఎవరు సజెస్ట్ చేశారో ఏంటో కానీ నాకు ఫోన్ చేశారు, ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, మీరు ఏమన్నా దాన్ని హ్యాండిల్ చేయగలరా అని చెప్పేసి. నేను మేనేజ్మెంట్ని కనుక్కుంటే వెళ్ళండి దాన్నే ఉందని చెప్పేసి అన్నారు. అప్పటికప్పుడు రాత్రి బస్సు పట్టుకొని రాజంపేట వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం సభలో నేను యాంకరింగ్ చేశాను. అంటే ఆ కార్యక్రమాన్ని నేను నిర్వహించిన నా చేతుల మీదుగా జరిగిందనమాట. అంతకు ముందు సభకు ముందే నారా లోకేష్ ఆయన క్యారవాన్లోకి నన్ను పిలిపించుకోవటం, నాతో మాట్లాడటం, నా వివరాలు తెలుసుకోవటం, నేనేమన్నా చెప్తే బ్రీఫ్గా దాన్ని నోట్ చేసుకోవటం, ఆయన నాకు మీరే ప్రశ్న అయినా అడగండి, ఎలాంటి ప్రశ్న అయినా అడగండి, నాకు అసలు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి నాలో ఉన్నటువంటి బెరుకును పోగొట్టి, మీ ఇష్టం ఏదైనా అడగండి, ఎంత చిక్కు ప్రశ్న అయినా అడగండి సరే నేను సమాధానం చెప్తాను, నాకు ఫలానాది అడగాలని చెప్పేసి అయితే నేనేం కోరుకోవట్లేదని చెప్పేసి చెప్పినటువంటి విధానం, నేను చెప్పిన విషయాలు రాసుకున్నటువంటి తీరు, అక్కడ ప్రతి ఒక్క కార్యకర్తతో మెలిగినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆ సభలో ప్రసంగిస్తున్న అంశం నేను దగ్గర నుండి చూశాను. ఇప్పటివరకు నేను టీవీలో చూడటం తప్ప దగ్గర నుండి చూడాల. నా కళ్ళ ముందు మైక్ పట్టుకొని సభనుద్దేశించి మాట్లాడినటువంటి తీరు, అనర్గళంగా ప్రసంగించినటువంటి విధం, ఎన్నా పప్పని ట్రోల్ చేసింది, ఎన్నా మాటలు రానివాడని చెప్పేసి అన్నది, మాట్లాడటం చేతగాని వాడని చెప్పేసి ఉందని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం కదా. ఆ తర్వాత సభ తర్వాత కూడా కొన్ని వందల మందికి నా కళ్ళ ముందు ఫోటోలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలవటం, షేక్ హ్యాండ్ అవ్వటం, భుజం చేయటం, ఫోటో దించడం. కొంత సెక్యూరిటీ వాళ్ళు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినా సరే వాళ్ళని మందలించటం. ఇది కదా నాయకుడికి కావాల్సిన. వాళ్ళు ఏమైనా అసంతృప్తిగా ఉన్నా కానీ కార్యకర్తలు వాళ్ళు మమ్మల్ని తోసేశారని, వాళ్ళు నెట్టేశారని అని చెప్పేసి అన్నా కానీ ఈయన కూల్ చేసినటువంటి విధానంతో వాళ్ళు కూడా ఖుష్ అయ్యి ఫోటో దిగామన్న సంతోషంతో వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది ఉన్నా సరే ఓపిగ్గా నిలబడి ఫోటోలు ఇచ్చి మరీ వెళ్ళినటువంటి తీరు చూస్తుంటే ఇంత ఓపిక అనే ఒక ఆశ్చర్యం అయితే నాలో కలిగింది. ఇక లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మరొక అనుభవం ఆయనతో ప్రత్యక్షంగా మంత్రి అయిన తర్వాత, మంత్రి అయినటువంటి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 నెలలకు 6 నెలలకు అన్ని మీడియా సంస్థలు పిలిచినట్టుగానే మమ్మల్ని కూడా పిలిచారు. ఆ పిలిచినటువంటి సందర్భంలో నేను, నాతో పాటు ప్రసాద్ అని చెప్పేసి మరొక నా కో జర్నలిస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళాం. మాకు ఇచ్చిన టైం మధ్యాహ్నం 2 గంటలకు అనుకుంటాను. ఆ రోజు గాంధీ జయంతి, సో సమయం సందర్భం చూసుకుని సెలవు రోజు పెట్టుకున్నాడు నారా లోకేష్. ఆ రోజు ఉండవల్లి నివాసంలో కలవాలి. ముందు స్ట్రిక్ట్ ఆర్డర్ ఏంటంటే, అసలు పొరపాటున కూడా ఒక్క బొకే కానివ్వండి, ఒక్క శాలువా కానివ్వండి అనుమతించం అని చెప్పేసి ముందుగానే చెప్పేశాం. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అలాగే అనుకుంటారులే, అలాగే చేస్తారులే, దాన్ని ఉందిలే, మనం పోయి శాలువాలకి ఫోటోలు దిగొచ్చు అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఎక్కడో మనసులో కొంత తటపటాయింపు. సరే కనీసం బొకే అన్నా తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటే బొకే నా ఫ్రెండ్ తీసుకొచ్చారు. స్ట్రిక్ట్గా కుదరదు, మీరు మీడియా అయినా సరే ఇంకేదైనా సరే కుదరదు, మేము అలౌ చేయమని చెప్పేసి తీసుకెళ్ళాం. సరే లోపలికి వెళ్ళాం. మా వంతు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచారు, మాట్లాడాం. నిస్సంకోచంగా నిస్సందేహంగా ఏం అడిగినా సరే సమాధానం చెప్పాడు. ఆఖరికి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారము కానివ్వండి, లేదంటే గ్యాసిప్పులు కూడా ప్రస్తావించిన సందర్భంలో వాటికి కూడా వివరణ ఇచ్చాడు. మేమేమన్నా చెప్తే నోట్ చేసుకున్నాడు. ఫైనల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి మంగళగిరి వాసి. సార్, మీ నియోజకవర్గ వాసి నేను, మీకు మొన్న ఓటేసిన వాడిని నేను, కాబట్టి
నాకు ఒక అప్లికేషన్ ఉంది, నాకు ఒక మా గ్రామానికి సంబంధించిన సమస్య ఉంది, మీరు తీర్చాలి అని చెప్పేసి అంటే వెంటనే కార్డు ఇచ్చి ఇదిగో నా నంబర్, నిస్సంకోచంగా నిస్సందేహంగా ఆ సమస్య ఏంటో చెప్పండి, నేను తీరుస్తానని చెప్పేసి. వాళ్ళకి ఏదో వాటర్ ప్రాబ్లం, సరిగ్గా వాటర్ రాకపోవడం, అప్పుడప్పుడు కొంత ఇబ్బంది కలగటం అనేది జరుగుతుందట. దాంతో ఆ సమస్య ఏంటో అడ్రస్ చేయమని చెప్పేసి నాకు వాట్సాప్ చేయండి అని చెప్పేసి నంబర్ ఇచ్చారు. ఆ తర్వాత మేము ఫోటోలు దిగి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి వెహికల్ ఎక్కి మేము విజయవాడ రావాలి, ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ రావాలి. ఈ వచ్చేటటువంటి క్రమంలో జర్నీలో నేను వాట్సాప్లో టైప్ చేసి లోకేష్కి మెసేజ్ పెడితే, మీరు నమ్మరు, మేము విజయవాడ చేరుకునేలోగానే, బస్టాండ్ సమీపంలోకి వచ్చేలోగానే ఫలానా సంబంధిత అధికారుల దగ్గర నుంచి కాల్, సార్ ఇలా ఫలానా స్వయంసు, మేము ఫలానా అధికారి, ఏదో నీటి సమస్య అని చెప్పేసి చెప్పారట, ఏంటి సమస్య, ఏ గ్రామము, ఏం జరుగుతోంది, మాకు వివరంగా చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్పేసి అయితే అట్నుంచి ఫోన్. లిటరల్గా నోరెళ్ళబెట్టి చూడటం మా వంతైంది. అరే ఇంత ఫాస్ట్ రెస్పాన్సా? బహుశా ఆయన నియోజకవర్గం కాబట్టి అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యాడా, లేదంటే ఏంటి అనే ఒక డైలమాలో కూడా ఆ సందర్భంలో మేము ఉన్నాం. సో మొత్తానికి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మాత్రం చాలా వేగంగా రెస్పాండ్ అవుతాడనేది మరొక్కసారి మా కళ్ళెదురుగా ప్రూవ్ అయింది. అక్కడి నుంచి మహా అయితే అంతా ఒక పావు గంటలో 20 నిమిషాలు వచ్చేస్తాం ఆ లోపులోనే. ఆలోగానే ఈయన మెసేజ్ పెట్టడం, ఆయన చూడటం, సంబంధిత వాళ్ళు చూడటం, అటు నుంచి ఫోన్లు రావటం, ఆ మెసేజ్ ఏం పెట్టారు, మీరు ఎక్కడ సమస్య, గ్రామం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయటం, సార్ మేము రిజాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం అనేది క్షణాల్లో చకచకా జరిగిపోయింది. గట్టిగా మాట్లాడితే హాఫ్ అన్ అవర్లో అటు నుంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవడం అయితే మా వంతే. నేను మంగళగిరి వెళ్ళిన సందర్భంలో కూడా చాలామంది చెప్పేవాళ్ళు, మంగళగిరి వాళ్ళు అంటే మిగతా వాళ్ళకన్నా ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, పెద్దపేట వేసి కూర్చోబెడతాడు నారా లోకేష్. పాదయాత్ర కూడా అందరితో పాటు మేము వెళ్ళేవాళ్ళం కాదు, మంగళగిరి అనగానే మమ్మల్ని సపరేట్గా పిలిచేవాళ్ళు, మిగతా వాళ్ళకన్నా మాకు ఎక్కువ టైం కేటాయించేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాడు. ఆ గర్వం అనేది వాళ్ళలో నాకు కనిపించింది. సో బహుశా మంగళగిరి సమస్య అనగానే వెంటనే క్షణాల్లో స్పందించినటువంటి తీరు కూడా నిజంగా నాకు ఆశ్చర్యపరిచింది. సో అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక విజన్, ఒక ప్లానింగ్, కష్టపడే తత్వం, ఆ నియోజకవర్గంలో ఎట్లాగైనా ఈసారి గెలవాలి, చిరస్థాయిగా నియోజకవర్గ చరిత్రలో నేను నిలిచిపోవాలని చెప్పేసి ఆయన పడ్డ తపన, చేసిన కృషి ఒక పక్కన కనిపిస్తే, ఓపిక, కార్యకర్తల్ని కాపాడుకుంటున్నటువంటి తీరు, కార్యకర్తలతో మమేకమైనటువంటి విధానం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు నాకు రాజంపేట సభలో కనపడితే, తన నియోజకవర్గం పట్ల తనకున్నటువంటి చిత్తశుద్ధి కానివ్వండి, మంత్రి హోదాలో తను ఉన్నా కానీ తన దగ్గరకు ఒక సమస్య వచ్చినా తన ఎదుట కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చెప్పినా సరే విని ప్రతి ఒక్క దానికి స్పందించినటువంటి విధానం, సమస్యను అడ్రస్ చేసేటటువంటి తీరు చూస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీకి మరికొన్నాళ్ల పాటు ఎలాంటి ఢోకా లేదు, ఈయన నాయకత్వంలో చక్కగా ఆ పార్టీ మనగలుగుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే నాకు కలిగింది. ఇది నాకున్నటువంటి అనుభవాలు, జ్ఞాపకాలు. సో ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది నాకు నిస్సంకోచంగా, నిర్భయంగా కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నమస్తే.